బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఆయనతో చర్చించి మందలించినట్టు సమాచారం. పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించి ముగింపు పలకాలని అమిత్ షా సూచించారు. 2029లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఉన్న బీజేపీకి ఇటువంటి వివాదాలు మైనస్ కాకూడదని ప్రధాని మోడీ సూచన మేరకు ఈ దిశానిర్దేశం జరిగినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ కూడా అయిన బండి సంజయ్ రాజకీయ వివాదంలో చిక్కుకున్నారంటే అవుననే సమాధానం అయితే ఇప్పుడు వస్తుంది. ఇది ఒక విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక కేంద్రంలో కూడా టాపిక్గా మారింది. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ఒక పోక్సో కేసులో ఇరుక్కోవడంతో ఇది ఇప్పుడు సంచలనంగా కూడా మారింది. తన కుమారుని రక్షించుకునేందుకు బండి సంజయ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మిలాఖత్ అయ్యారని కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా మండిపడుతున్న నేపథ్యంలో ఈ విషయం కేంద్రం దాకా వెళ్ళినట్టుగా తాజా పరిణామాల కూడా తెలుస్తుంది. సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలంగాణ సభకు వచ్చిన క్రమంలోనే అదే రోజు ఇదే విషయమై భారత రాష్ట్ర పార్టీ అయితే పెద్ద ఇష్యూని అయితే చేయడం అయితే జరిగింది. ప్రత్యేకించి పోక్సో కేసు నమోదు చేయించిన ఒక మైనర్ బాలికకు సంబంధించి 17 ఏళ్ళు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఆమె మేజరా మైనరా అనే విషయమై ఇప్పటికీ విచారణలో అయితే తేలాల్సి ఉంది. అయితే ఆమె ప్రధాని సభలోనే ఆత్మహత్య చేసుకుంటానని తల్లి కూతురు బెదిరించిన నేపథ్యంలోనే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందనే వార్తా కథనాలు కూడా మనకు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా అంశం ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తమ శ్రేణుల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. దమ్ముంటే కేంద్రంతో మిలాఖత్ కాకపోతే కుమ్మకు రాజకీయాలు చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని భగీరథను తక్షణమే అరెస్ట్ చేయించాలని కూడా వారైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ కూడా ఒక మెమోరాండంను ఇవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం అయితే జరిగింది. ఇదే విషయమై తాము ప్రిస్టేజ్గా తీసుకుంటున్నామని పేర్కొన్న బీఆర్ఎస్ పార్టీ బాలికకు పూర్తి మద్దతుగా నిలుస్తామని కూడా స్పష్టమైతే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన తన యూనియన్ మినిస్టర్ అయిన బండి సంజయ్తో మాట్లాడినట్టుగా తాజాగా ఒక సమాచారం అయితే సోషల్ మీడియాలో చెక్కలు కొట్టుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది తెలంగాణ పార్టీలో అంటే 2029లో అధికారంలోకి రావాలని ఉవ్విల్లూరుతున్న భారతీయ జనతా పార్టీకి బండి సంజయ్ ద్వారానే అది సాధ్యం అవుతుందని ఒక గొప్ప నమ్మకం అయితే ఉండేది. తాజాగా సన్ స్ట్రోక్ మాదిరిగా తన పుత్రరత్నం భగీరథ్ ద్వారా ఈ ఇమేజ్ కూడా బండి సంజయ్కి వ్యక్తిగతంగా ఎంతో లాస్ కలిగిస్తున్న క్రమంలోనే భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో పెద్ద నెగిటివ్ అవుతుందనే అభిప్రాయాన్ని కూడా అమిత్ షా బండి సంజయ్ వద్ద వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో అరెస్టు విషయంలో కూడా చట్టం తన పని తను చేసుకోతుందనే అభిప్రాయంతో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోవైపు ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేననే విషయాన్ని ఖరాఖండిగా చెప్పినట్టుగా చెప్తున్నారు. దీంతో బండి సంజయ్ కూడా నిరాశతో బయటికి వచ్చిన నేపథ్యంలోనే కేంద్రం వద్ద తన పరువును కూడా తన కుమారుడు వల్ల పోతున్నదనే ఆవేదనను కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇటీవల కరీంనగర్లో ముఖ్యంగా తన కొడుకు అంటే బండి సాయి భగీరథ్ కదలికల విషయంలో కేంద్ర మంత్రి తప్పిదం ఉన్నదనే ఒక అపవాదు కూడా లేకపోలేదు. తన కుమారుడు మరొక అమ్మాయితో గత కొన్ని నెలలుగా దూర ప్రాంతాలు కూడా తిరుగుతున్నప్పటికీ కూడా పట్టినట్టు ఉన్న బండి సంజయ్ ఈ విషయంలో మాత్రం కొడుకును రక్షించేందుకే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఇతర పక్షాలు కూడా ముఖ్యంగా మహిళా సంఘాలు కూడా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి మోడీ సమక్షంలోనే నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చిన రోజే బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకొని తన కుమార్ని ఎలాగైనా అరెస్ట్ కాకుండా
కాపాడాలని కూడా ప్రత్యేకంగా కొన్ని నేపథ్యంలోనే ఇంత పొలిటికల్ ఎపిసోడ్ కూడా తిరుగుతుందనే ఒక ఆరోపణలు మాత్రం గుప్పమంటున్నాయి.